పాటలు పాడే వ్యక్తికి, పాటలకు స్వరాలు సమకూర్చే వ్యక్తికి మధ్య ఊహించని యుద్ధం మొదలైంది. దశాబ్దాల తరబడి సినీ సంగీత ప్రియుల్ని రంజింపచేసిన వారిద్దరి మధ్య ఇప్పుడు జగడం వచ్చింది. వారు ఎవరో కాదు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మాస్ట్రో ఇళయరాజా. ఈ మధ్య పాటలు పాడడం దాదాపుగా తగ్గించేసిన బాలు విదేశాలలో కచేరీలు నిర్వహిస్తున్నారు. తన కెరియర్లో ఎన్నో సూపర్ హిట్లు పాడిన బాలు వాటిల్లో నుంచి కొన్నిటిని ఆ కచేరీల్లో పాడుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. అయితే ఎస్పీబీ ఎక్కువగా తన పాటలే పాడుతున్నారు అంటూ, అలా ఇంకెప్పుడు తన పాటలు పాడకూడదు అంటూ ఇళయరాజా బాలుకి లీగల్ నోటీసులు పంపారు. ఆయనతో పాటు సింగర్స్ చిత్ర, ఎస్పీ చరణ్, ఈవెంట్ ఆర్గనైజర్లకు కూడా నోటీసులు పంపారు రాజా. దీనిపై బాలు స్పందిస్తూ తన కొడుకు ఈ వరల్డ్ టూర్ ని ప్లాన్ చేశాడని, ఎస్పీబీ 50 పేరుతో టొరంటో, రష్యా, శ్రీలంక, మలేషియా, సింగపూర్, దుబాయ్తో పాటు ఇండియాలోని పలు ప్రాంతాలలో విజయవంతంగా కచేరీలు నిర్వహించామన్నారు. అయితే ఆ సమయంలో ఇళయరాజా నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని, కానీ అమెరికా టూర్ లో ఉన్నప్పుడు మాత్రమే రాజా ఎందుకిలా స్పందించారో అంటూ ఫేస్బుక్ లో కమెంట్ చేశారు. ఇక నుంచి తన ట్రూప్ ఇళయరాజా పాటలు పాడదని స్పష్టం చేశారు. అయితే అమెరికాలో నిర్వహించిన కచేరీకి ఇళయరాజాకు ఆహ్వానం రానందుకే ఆయన తన అక్కసును ఇలా తీర్చుకుంటున్నారని కాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఇద్దరు దిగ్గజాల మధ్య వివాదం త్వరగా ముగిసిపోవాలని కోరుకుందాం.